నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు లాయర్పేటలోని టెంపుల్ టవర్స్ అపార్ట్మెంట్లో గోరంట్ల సూరిబాబు, గోరంట్ల అనురాధ దంపతులు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులు మరియు వారి కుమార్తెలు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. కళ్యాణ కార్యక్రమాన్ని భవదీయులు, శ్రీవారి పాత సేవకులు శ్రీమాన్ మురికిపూడి త్రినాథ చక్రవర్తి ఆచార్యులు కళ్యాణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, టెంపుల్ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు భోజనం ఏర్పాటు చేశారు. మనందరి తల్లి కామధేనువు కల్పవృక్షమైనటువంటి గోమహాలక్ష్మి వద్దకు వస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా గోవు యొక్క పృష్ఠభాగం మహాలక్ష్మి స్థానాన్ని ప్రతి ఒక్కరూ తాకి నమస్కరించి మీ శక్తి కొలది గోదాన దక్షిణ చేతిలో పట్టుకొని, నేను ఇంతకు మునిపే చెప్పాను, మనం ఏ చిన్న పని చేయాలన్నా ముందుగా సంకల్పం చెప్పుకోవాలి. అట్లానే గోదాన దక్షిణ చేతిలో పట్టుకొని మీ అభీష్టం సంకల్పం చెప్పుకొని ఈ యొక్క కోరిక చెప్పుకొని చక్కగా శ్రీ ఆ యొక్క గోమాత యొక్క పృష్ఠభాగానికి మహాలక్ష్మి స్థానానికి తాకించి పాదాల వద్ద ఉన్నటువంటి తాంబూలంలో గోదాన దక్షిణ సమర్పించండి. గోవిందుని కళ్యాణంలో గోదానం సమర్పిస్తే జన్మ జన్మాంతరాల పాప కర్మలన్నీ కూడా భూమిలో కలిసిపోతాయని చెబుతుంది శాస్త్రం. వివాహం కానటువంటి వారికి వివాహము, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, రుణబాధలు తొలగిపోవటం, ఒక్కటేమిటి సకల దేవతా స్వరూపం గోమహాలక్ష్మి మీ వద్దకు వస్తుంది. ప్రతి ఒక్కరూ తాకి నమస్కరించి గోదాన దక్షిణ సమర్పించండి. గావో తిష్టంతి భువనాని చతుర్దశ. గోవు యొక్క శరీరంలో 14 భువన భాగాలన్నీ కూడా కొలువు తీరి ఉంటాయి. నేను ఉంటాను, నీవు ఉంటావు. ఈ సమస్త జగత్తంతా కూడా గోవు యొక్క శరీరంలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ గోదానం సమర్పించండి. గోవిందుని అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీ మహాలక్ష్మి
శ్రీ
చింతయత అంటే మహిమని మరుగు అమృతలు చూడబట ఆనందాలకే మరుగు అమరవై వచ్చి పిల్లాడే కవితో శ్రీ వెంకటేశు కాడే వచ్చి పిల్లాడే
డిసెంబర్ 1వ తేదీ అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా ఈరోజు దిశ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్, మార్టూరు మేదరమెట్ల అవుట్ రీచ్ వర్కర్స్ కె దుర్గా, కృష్ణవేణి, మల్లేశ్వరి, రూతు ఆధ్వర్యంలో హక్కుల మార్గాన్ని ఎంచుకోండి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నా హక్కు అంతర్జాతీయ స్థాయిలో ఈ నినాదంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని, దీని ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటామని సంఘీభావం తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని మార్టూరు మార్టూరు మేదరమెట్ల అవుట్ రీచ్ వర్కర్స్ కె దుర్గా, కృష్ణవేణి, మల్లేశ్వరి పేర్కొన్నారు. మార్టూర్ డబ్ల్యూ దుర్గా మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, హెచ్ఐవి ఎయిడ్స్ మరణాల శాతం తగ్గించాలంటే వారి పట్ల వివక్షత విడనాడాలని పేర్కొన్నారు. మేదరమెట్ల డబ్ల్యూ కృష్ణవేణి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునేదని, ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి బాధిత కుటుంబాలకు మనందరం అండగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ డిఐఎంఈ ఏటి అంకుల్ కుమార్, మార్టూరు ఓఆర్డబ్ల్యూ జే రూతు, నాగులపురపాడు ఓఆర్డబ్ల్యూ మల్లేశ్వరి, అద్దంకి ఓఆర్డబ్ల్యూ కరుణ, శ్రావణి, పిఈలు రూతు, సల్మా, రమ్య, సరోజిని, మల్లేశ్వరి, పార్వతి, వెంకటేశ్వరమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ దినం పురస్కరించుకొని ఈరోజు దిశ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హక్కుల మార్గాన్ని ఎంచుకుందాం. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నా హక్కు అంతర్జాతీయ వ్యాధి నిర్మూలన స్థాయిలో ఈ నినాదాన్ని కొవ్వొత్తుల ర్యాలీతో నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వారి ఆత్మశాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మేమెప్పుడు అండగా ఒంగోలు మంగమూరు రోడ్డు మర్రిచెట్టు కాలనీలో వేంచేసి ఉన్న పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి అఖండ పడిపూజ భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి
అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, ఆంజనేయ స్వాములు, వెంకటేశ్వర స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భజన అనంతరం భక్తులకు నిర్వాహకులు భిక్ష అల్పాహారం ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్య స్వామిని మరొకసారి తలుచుకుంటూ కృష్ణారెడ్డి భూషణ్ గారు ఆలోచన స్వామి రమారమణ గోవింద హరి దీర్ఘమాయు శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియాయుషేంద్రియే ప్రతిష్టతి స్వామి ధనం ధాన్యం పశు బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు సార్ చెప్పండి ఆయుష్యాభివృద్ధిరస్తు స్వామి ఎవరు నిలబడండి. చాలా ప్లేస్ స్వామి ముందుకు రండి స్వామి. పార్వతీ పరమేశ్వరులు కూడా యజ్ఞతాండవ అంటూ హుషారుగా సాగే చక్కటి భక్తి గీతాన్ని మన కృష్ణారెడ్డి గురుస్వామి గారిచే నాగేంద్ర
శివ సుధార శరణం పొన్నయ్యప్ప రెండాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప మూణాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప నాల్గాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప ఏడాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప ఎట్టాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప పదమూడాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామి పద్నాలుగాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప పదిహేడాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప పదహారాం తిరుపతి నమ శివ సుధార అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప పదిహేడాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణం పొన్నయ్యప్ప పదునెట్టాం తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప పడి పడి మెట్టు తిరుపతి నమ శివ సుధార శరణం పొన్నయ్యప్ప స్వామి అయ్యప్పో ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.